బిడ్డలారా, యెషయా గ్రంథం 43:18 రాయబడిన మాట ఏంటంటే, మీ పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవద్దు, మీ యొక్క పాత దినాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. సమస్తము కొత్తది అయిపోయింది. మీరు పూర్వ దినాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, మీ కథ దినాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. సమస్తాన్ని దేవుడు ఇప్పుడు కొత్త చేస్తున్నాడు. ఇప్పుడు నూతనత్వాన్ని ధరించండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా పాత పద్ధతినే పట్టుకొని మీరు పాతదే జ్ఞాపకం చేసుకుంటా, ఎప్పుడో జరిగిన వాటినే జ్ఞాపకం చేసుకుంటా, ఎప్పుడో జరిగిన వాటిని ఆలోచించుకుంటా మీరు ఉంటే గనక ప్రజల ఎదుట, ఈ లోకం ఎదుట మీరు ఫూల్ అయిపోతారు. సాతాను ఎదుట మీరు ఫూల్ అయిపోతారు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు కథ దినములో జరిగిన కీడంతా మర్చిపో, శోధనంతా మర్చిపో, నీ పాత జీవితంలో జరిగిన ఆ యొక్క అప్ అండ్ డౌన్, ఆ యొక్క పాత జీవితంలో జరిగిన లోటుపాట్లని మర్చిపో, లోతు ఎత్తంతే మర్చిపో, ఎంత శోధన వచ్చిందో అవన్నీ మర్చిపో. నీకు కొత్త దినాన్ని నేను ఇస్తున్నాను, కొత్త రోజు నీకు వస్తున్నాయి. అది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది, అది దీవెనకరంగా ఉండబోతుంది, అది మేలుకరంగా ఉండబోతుంది. ప్రభు ప్రవచించిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఆ పాత దినాలనే జ్ఞాపకం చేసుకుంటా నీ జీవితాన్ని కొనసాగితే అది సరి అయినది కాదు, అది బుద్ధి లేని వాళ్ళు చేసే పని. అలాగే దేవుని ఆత్మ ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను క్షమించాలని చెప్పిన తర్వాత నువ్వు మరలా తవ్వుతూ ఉంటే, నిన్ను నేను శుద్ధి చేశానని, నిన్ను కడిగానని, నిన్ను పరిశుద్ధపరిచానని, నిన్ను నా రక్తంలో కడిగి శుద్ధి చేశానని చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను పాపిడి అంటా ఉంటే నా దృష్టి కాదు, బాధగా ఉంటుంది అంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. మీకు కొత్త దినము మొదలవుతున్నాయి, నూతనమైన దినము మొదలవుతున్నాయి. దేవుడిని ఆశీర్వాదపు పాటలు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నీ కథ కాలంలో జరిగిన వాటన్నిటి మర్చిపో. నీ దుఃఖ దినం సంతోషంగా మార్చబడబోతున్నాయి. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు, నిన్ను వర్ధల చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు ఇదివరకు జరగని కనివిని ఎరగని అద్భుతం నీ జీవితంలో జరగబోతుందని ప్రభు చెబుతున్నాడు. నూతనమైన దినాలు, కథ దినాలు, కొత్త దినాలు, దెబ్బతిన్న దినాలు, ఆశీర్వాదకరమైన దినాలు, శాపనతమైన దినాలు, కొత్త దినాలు. హల్లెలూయా. ఒక వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్తా ఉంటే ఒకడు దొంగల చేతిలో పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, వస్త్రాన్ని తీసేశారు, గాయపరిచారు, ఆయన వస్తువులన్నింటిని దోచుకున్నారు, కొర్ర ప్రాణముతో విడిచిపెట్టారు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిన వాడి యొక్క దుర్దినం ఏదంటే దొంగల చేతిలో పడటం, కొట్టి గాయపరచటం, ఆ దొంగలు కొట్టి గాయపరచటం, ఆయన దగ్గర ఉన్న వాటిని దోచుకోవటం. ఇది దుర్దినం, అది కథ దినం. కానీ ఇది లోపల యేసుక్రీస్తు మంజు సమారుడు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం చేస్తాడు చూడండి. లూకా సువార్త 10:34 చదవండి. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. హల్లెలూయా. గత చరిత్ర ఏంటంటే దొంగల చేతుల గాయపరచబడటం, ఉన్నదంతా దొంగల చేతుల పోగొట్టుకోవటం, నష్టపోవటం, మానసికంగా దెబ్బలు తినటం, భౌతికంగా సమస్తాన్ని పోగొట్టుకోవటం. ఇది కథ దినపు చరిత్ర. ఇప్పుడు చరిత్ర ఏంటంటే తెలుసా, తన ఎక్కి ప్రయాణించాల్సిన ఆ వాహనాన్ని ఈ వ్యక్తి చేతిలో పెడుతున్నాడు దేవుడు. మంజు సమార్యుడు, నేను చెప్పాను ఆల్రెడీ, దేవుడే ఎవరి రూపంలో ప్రత్యక్షమయ్యాడు? మంజు సమార్యుడు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ వాహనం ఎవరిది చెప్పండి? దేవుడిది.
ఇప్పుడు ఈ దేవుడు వాహనం ఎవరి వాహనం అయిపోయింది చెప్పండి? ఈ గాయాలు పొంది ఆ కథ దినాన్ని, దుఃఖ దినాన్ని మర్చిపోయిన వాడి యొక్క వశం వచ్చేసింది. ఇంకా కథ దినాలనే జ్ఞాపకం చేసుకుంటా, నేను దొంగల చేతుల దెబ్బలు తిన్నాను, నా జీవితం అయోమయమైపోయింది, గాయపరచబడ్డాను, నా జీవితం ఇంతే, ఎప్పుడు చూసినా ఏదో ఒక శోధన వస్తూనే ఉంది, నా జీవితం ఇంతే, నేను సస్తాను, ఇప్పుడే కొర్ర ప్రాణంతో ఉన్నాను, నన్ను చంపేయండి అని ఆ మంజు సమరయుడి దగ్గర వేడుకోలా. గాయాలు కట్టిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత ఆ మంజు సమరయుడితో పాటు ఎవరు కూడా ఇప్పుడు ప్రయాణిస్తున్నారంటే గాయపరచబడిన వ్యక్తి, దొంగల చేతుల పడి గాయాలు పొందిన ఆ యొక్క శాపనార్థమైన ఆ దుఃఖకరమైన చరిత్ర కలిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన వాహనాల్లో ఎక్కుతున్నాడు. ఇదే నూతనత్వం. దేవునికి వాహనాలు నీ వాహనాలు కాబోతున్నాయి. దేవునికి ఆశీర్వాదాలు నీ ఆశీర్వాదాలు కాబోతున్నాయి. దేవునికి మహిమ నీ మహిమగా మారబోతున్నాయి. దేవునికి ఆశీర్వాదాలు నీ ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. దేవుని యొక్క శరీరం నీ శరీరంగా మారబోతున్నాయి. దేవుని ఆత్మ నీ ఆత్మగా మారబోతున్నాయి. నువ్వు నమ్మాలి, అంతే. నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు ఒక నూతనమైన శతాబ్దంలో, నూతనమైన ఎత్తుగడలో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మర్చిపోండి. ఇంకా కథకాలంలో మీరు చాలా దెబ్బలు తిన్నారు, నిజమే, చాలా దెబ్బలు తిన్నారు. ఏ కారణం లేకుండా మీరు మొత్తపడ్డారు, నిజమే. అనేక రకాల శోధన నుండి వెళ్ళారు, నిజమే. దొంగలు దోచుకున్నట్టుగా కొంతమంది నీ యొక్క ఆస్తిపాస్తులు దోచుకున్నారు, నిజమే. కానీ ఇప్పుడు నీకు ఒక శుభప్రదమైన రోజు వచ్చి ఉంది, ఒక ఆశీర్వాదకరమైన రోజు వచ్చి ఉంది, దీవెనకరమైన రోజు వచ్చి ఉంది. అదేంటంటే దేవుడు ఆ మంజు సమాడు రూపంలో వచ్చిన ఆ దేవుని యొక్క వాహనాలు ఎక్కటం. బైబిల్ చెప్తుంది, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనం చదవండి. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను, అగ్నిరథము, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెరూషలేము నుండి యెరికో వెళుతున్న ఈ వ్యక్తి కథ చరిత్ర ఘోరమైన చరిత్రగా ఉంటుంది. కానీ దేవుడు మంజు సమయ రూపంలో వచ్చిన ఆ వాహనాలు వెక్కి తన సురక్షితమైన ప్రాంతానికి వెళ్తే ఎలియా అనే భక్తుడు అగ్నిరథం ఎక్కుతున్నాడు. మానవ శక్తి వలన, మానవ బలం వలన, మానవ తెలివితేటల వలన చేరలేని ప్రాంతానికి చేరుకుంటున్నాడు, పరలోకానికి చేరుకుంటున్నాడు, పరదేశికి చేరుకుంటున్నాడు. ఏ ఒక్కడు ఎక్కి రాలేని అద్భుతమైన పరదేశికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అక్కడే ఉన్నాడు. మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు చనిపోవాలి. కానీ చనిపోకుండా, మరణాన్ని చూడకుండా పరలోకానికి వెళ్ళిన వాళ్ళు 2 ఉన్నారు, పైకి వెళ్ళిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు ఏలియా, మనం మాట్లాడుకుంటున్న ఏలియా, మరి ఒక వ్యక్తి ఎవరంటే హానోకు. వీళ్ళిద్దరూ మరలా వస్తారంట, బైబిల్లో రాయబడి ఉంది. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత యూదులు మిగిలిపోతారు, యూదులైన వారు మిగిలిపోతారు. యూదులు దేవుని బిడ్డలే. దేవుడికి 2 కళ్ళు, ఒకరేమో యూదులని కళ్ళు, ఇంకొక కళ్ళు ఏమో యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా చేయబడిన నేను మీరు యేసు ప్రభువుకు మరి ఒక కళ్ళు. అయితే ఒక కళ్ళు పైకి వెళ్ళిపోతాయి, ఇంకొక కళ్ళు భూమిలోనే ఉండిపోతాయి. అదే యూదులు. వాళ్ళు రక్షణ కోసం వాళ్ళ యొక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని ఈ 2 దేవుడు మరలా పంపిస్తాడంట. అరే ఎలియా చనిపోయాడు కదా, ఎలియా లేడు కదా, ఈయన ఎలాగ వచ్చాడు అని ఆశ్చర్యపోయి యూదులైన వారు కళ్ళు తెరవబడి కొంతమంది ఆ శ్రమకాలంలో, మహాశ్రమకాలంలో, ఆ 3.5 సంవత్సర శ్రమకాలంలో కొంతమంది దేవుని వైపు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించి ప్రభు వైపుకు మరలించబడతారంట.
ఏ వాహనంతో మరలా వస్తాడు? మరలా అదే అగ్ని రథముతో తిరిగి వస్తాడు. శ్రేష్టమైన స్థలానికి ఆయన తీసుకెళ్ళింది ఏదంటే దేవుని యొక్క రథం. ఎవరైతే కథకాలాన్ని మర్చిపోయారో వాళ్ళందరికీ దేవుని రథం రాబోతున్నాయి. ప్రభు మంజు సమారుడు రూపంలో వచ్చిన ఆ దేవుడు చెప్పినట్టుగా నీతో దేవుడు చెప్తున్నాడు, నా బండి ఎక్కాయి, నా రథం ఎక్కాయి. ఆ ప్రభు రథం ఎక్కితే మొదటిగా నీకు జరిగేది ఏంటి తెలుసా? శ్రేష్టమైన ఉన్నతమైన ఏ నరుడు ఎక్కి రాని, తన శక్తితో తన బలముతో తన జ్ఞానముతో ఎక్కి రాని స్థలానికి నువ్వు వెళ్తావు. అది ఎలియా ద్వారా ఈరోజు తెలుసుకుంటున్నాం. 2 రాజుల క్రింద 2వ అధ్యాయం 12వ వచనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఏ నరుడికి జరగని కార్యం ఎలియాకు జరిగింది. అలాగే నేను ఈరోజు ప్రవచిస్తున్నాను, ఏ నరుడికి చేయని కార్యం నీ జీవితంలో దేవుడు చేస్తాడు. కండిషన్ ఏంటి? షరతు ఏంటి? నీ కథ కాలాన్ని మర్చిపోవాలా, దెబ్బలు తిన్న కాలాన్ని మర్చిపోవాలి, దొంగలు చేతులు పడిన కాలాన్ని మర్చిపోవాలి. నిన్ను దోచుకున్నారు కదా, ఆ దోచుకున్న కాలాన్ని నువ్వు మర్చిపోవాలి. దోచుకున్న కాలాన్ని మర్చిపోవాలి. నేను కాదంట్లా, నీకు దెబ్బలు తగిలింది, నేను గాయపరచబడ్డావు, బాధపరచబడ్డావు, అనవసరంగా చేయలేని నేరాన్ని నీ మీద మోపారు, నీ హృదయం గాయపరచబడింది, బాధపరచబడ్డావు. కానీ ఇప్పుడు నీకు శుభదినాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఆశీర్వాదపు దినాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దప్పరచండి. ఆ శుభదినం ఏంటంటే దొంగలు కథకాలంలో దొంగల చేతులు పడి గాయపరిచి దెబ్బలు తిన్న వ్యక్తిని, కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని తన రథం ఎక్కిస్తున్నాడు ఆ మంజు సమార్యుడు, ఆ దేవుడు. ఈరోజు రథం ఎక్కే అనుభవంలోనికి మనం వెళుతున్నాం. ఆ రథంలో మొదటిది ఏంటంటే ఎలియా అనుభవం. దేవుని వాహనాలు ఎక్కే అనుభవంలో మొదటిది ఏంటంటే ఏలియా అనుభవం. ఆ ఏలియా అనుభవం ఏంటంటే దేవుడు తన జ్ఞానము చేత, తన తెలివి చేత, తన గొప్పతనం చేత ఎక్కి రాని శ్రేష్టమైన స్థలానికి మనం చేరుకుంటాం. నరుడు వలన కానిది నీ జీవితంలో దేవుని వలన జరగబోతుంది. అదే సారాంశం. నరుడు వలన కాని అసాధారణమైన కార్యం ఏలియాకు జరిగినట్టుగా నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆ విధంగా దేవుడు తన రథాన్ని నీ ముందు నిలబెట్టబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీకు మేలు చేయబోతున్నాడు. నంబర్ 2, ఇంకొక వ్యక్తి రథం ఎక్కాడు. అదే దేవుడే సిద్ధపరిచి తీసుకుని వచ్చాడు. చూడండి, అపోస్తల కార్యం 8:26. ఫిలిప్పును దేవుడు రథం ఎక్కమంటున్నాడు. గట్టిగా చెప్పండి. ఇదేంటంటే రాజులకు సువార్త చెప్పే నెక్స్ట్ లెవెల్ అనుభవానికి దేవుడు తీసుకువెళ్తున్నాడు. అధికారులకు సువార్త చెప్పే నెక్స్ట్ లెవెల్ అనుభవం. ఇప్పుడు దాకా స్లమ్ ఏరియాలో సేవ చేస్తున్నాడు, పట్టణాల్లో సేవ చేస్తున్నాడు. చూడండి, సమరియా పట్టణం అంతా పిలుపు ద్వారా సంతోషం కలిగిందన్న 8:8లో ఉంటుంది. ఇప్పుడేమో దేవుడు ఒక అధికారికి సువార్త చెప్పటానికి, ఒక మందిరికి సువార్త చెప్పటానికి, విదేశ మందిరికి సువార్త చెప్పటానికి రథం ఎక్కమంటున్నాడు. గట్టిగా చెప్పండి, ఇది నెక్స్ట్ లెవెల్. నువ్వు కథ కాలాన్ని మర్చిపోతే ఏ నరుడు చేయలేని కార్యాన్ని నువ్వు చేయగలుగుతావు. నంబర్ 1. నంబర్ 2, నెక్స్ట్ లెవెల్కి నేను దేవుడు తీసుకెళ్తాడు. ఉన్నతమైన అనుభవానికి దేవుడు తీసుకెళ్తాడు. మహిమతో కూడిన మండలం, ఆశీర్వాదంతో కూడిన మండలం, ప్రవచన మండలములో దేవుడు మనం అడుగు పెట్టబోతున్నాడు. అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు, అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. ఇంకా నువ్వు ఆగినా దేవుడు ఆగడు. నేను అమాంతంగా తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్లో దేవుడు తీసుకెళ్ళి నేను ఆశ్రయించబోతున్నాడు. నీ ప్రార్థన జీవితం మారబోతున్నాయి,
నీ యొక్క అభిషేక జీవితం మారబోతున్నాయి. నీ ఫైనాన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అనేకులకు పెట్టేదానిగా దేవుడు చేయబోతున్నాడు. ఆత్మీయతలో నేను నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. వందనాలు చెప్పండి. యేసయ్యా వందనాలు చెప్పండి. ఏమైనా చేయగలుగుతావు, ఎట్లయినా చేయగలుగుతావు, ఎప్పుడైనా చేయగలుగుతావు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నాకు ఒక అద్భుతం చేయండి తండ్రి. నోరు తెరవండి, నాకు ఒక అద్భుతం చేయండి. నన్ను అయ్యా తండ్రి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. నా ఆత్మీయ స్థితిగతులను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని రండి. నన్ను ఆశీర్వదించడానికి నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళండి. నన్ను బలపరచడానికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఫిలిప్పు కళలు కూడా అనుకోలేదు. విదేశంలో ఉన్న ఒక మంత్రికి సువార్త చేస్తాడని కళలు కూడా అనుకుని ఉన్నాడు ఫిలిప్పు. కానీ కళలు అనుకోని కార్యాన్ని కూడా దేవుడు చెప్పించాడు. తన ఊహకు అందని కార్యాన్ని కూడా దేవుడు చేయించాడు. నీ ద్వారా అలా చేయించబోతున్నాడు. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. నీకు నా ద్వారా దేవుడు ఇచ్చే ప్రవచనం. మూడవదిగా యేసుక్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత 500 మందికి కనపడ్డాడంట. తర్వాత పరలోకానికి వెళ్ళే టైం వచ్చింది. పరలోకానికి ఎలాగ వెళ్ళాడు అనుకుంటున్నారు? బైబిల్ చెప్తుంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఒక మేఘము యేసును పరలోకానికి మేఘము చేత కొనుగోబడ్డాడంట. బైబిల్లో మేఘాల రూపంలో పరిశుద్ధాత్మ దేవుడే కనపడ్డాడు. పాత నిబంధనలో మోసే మేఘాల రూపంలో కనపడిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఇశ్రాయేలు ప్రజలకు రాత్రులు అగ్ని స్తంభము, పగటి వేళలో మేఘపు స్తంభము. నిర్గమకాండం 13వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. పగటి వేళలో మేఘపు స్తంభం, ఆ రాత్రి వేళ అగ్ని స్తంభం. ఇది ఎవరంటే, ఇది ఏదంటే పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తున్నాయి. అందుకొరకు బైబిల్లో రాయబడింది. అపోస్తల కార్యంలో ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. యేసు ఎలాగ వెళ్ళాడో మరలా అలాగే వస్తాడు. ఎలాగ వెళ్ళాడు? మేఘాలతో కొనుగోబడి వెళ్ళాడు. అందుకొరకే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మేఘారుడై ఆయన మరలా వస్తాడంట. ఎందుకు మేఘారుడై వస్తాడంటే, ఆయన మేఘాల చేతనే పరలోకానికి కొనుగోబడ్డాడు. మరలా అదే యేసుక్రీస్తు మరలా మేఘారుడై ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రకటన గ్రంథము 1:7 రాయబడి ఉంది. ఓ మేఘారుడైన మరలా తిరిగి రాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ భూమి నుండి సమయం వచ్చినప్పుడు మోక్షం చేర్చేది ఎవరంటే, పరలోకం చేర్చేది ఎవరంటే, ఆయన ఒక రథం, ఆయన ఒక అగ్ని రథం. దేవుని ఒక రథం ఎక్కడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నీ జీవితం ధన్యమైపోతాయి, నీ జీవితం ఆశీర్వాదమైపోతాయి. నీ జీవితము ఇదివరకు కనివిని ఎరగని రీతిలో నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు. ఇదివరకు లేని ధన్యత, ఇదివరకు లేని ఆశీర్వాదం నీ జీవితంలో కలగబోతుంది. నువ్వు చేయాల్సిన అన్నీ ఒక్కటే, ఫర్గెట్ ఆల్ యువర్ ఫెయిలియర్, ఫర్గెట్ ఆల్ యువర్ ఫెయిలియర్. యేసు ప్రభు శిష్యులు ఉన్న బోట్ ఎక్కగానే తుఫాను ఆగిపోయింది. నీ జీవితంలో ఉన్న తుఫాను కూడా ఆగిపోతున్నాయి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇంతకాలం నువ్వు చూసిన అగిప్తుడును ఇంక మీద నువ్వు చూడవు. ఇంతకాలం ఎదుర్కొంటున్న అగిప్తులు, నిన్ను బాధించిన వారు, వేధించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారు, రకరకాలుగా నేను గాయపరచు కృంగదీసిన వాళ్ళు ఇంకా మీద కనబడకుండా పోతారు. ఇది నీ కోసమే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది నీకు దేవుడు ఇచ్చే ప్రవచనం. నువ్వు ఎంతగా కృంగిపోయావో దేవుడికి తెలుసు, ఎంతగానో గాయపరచబడ్డావో దేవుడికి తెలుసు, ఎంతగా అనేక రకాలుగా నువ్వు తొక్కబడ్డావో దేవుడికి తెలుసు, ఎలాగా నిన్ను బాధ పెట్టారో దేవుడికి తెలుసు, ఎలాగా నువ్వు ఆత్మీయంగా శారీరకంగా నష్టపోయావో దేవుడికి తెలుసు. కానీ నీకొక శుభదినం రాబోతున్నాయి, నీకొక మంచి రోజులు రాబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు మర్చిపో, కథ కాలంలో జరిగిన చేదని అనుభవం అంతా మర్చిపో.
కథకాలంలో జరిగిన ఆ చేదన్నిటి విడిచిపెట్టాయి, ఇంకా వదిలేసాయి. నేను నీకు కొత్త జీవితం ప్రసాదించబోతున్నాను, నీకు ఒక కొత్త జీవితాన్ని నేను దయచేయబోతున్నాను. ఇంకా మీద నీకు జీవితం ధన్యకరంగా మారబోతున్నా. దీర్ఘకాల రోగాలతో బాధపడింది వాస్తవమే, దెబ్బలు తిన్నది వాస్తవమే. నువ్వు ఎవరినైతే నమ్మావో, ఎవరినైతే నువ్వు నిజాయితీగా ప్రేమించావో వాళ్ళ ద్వారా నీకు శ్రమలు వచ్చింది వాస్తవమే, దెబ్బలు తిన్నది వాస్తవమే, బాధపడింది వాస్తవమే. అన్యాయంగా నీ కష్ట జీవితాన్ని దోచుకుంది వాస్తవమే, నిన్ను బాధ పెట్టింది వాస్తవమే, నిన్ను ఏడిపించింది వాస్తవమే. ఇవి చాలదని దయ్యాల చేత, రోగాల చేత అనేక రకాలుగా బాధపడింది కూడా వాస్తవమే. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మర్చిపో, నేను మరిపింపచేస్తాను, నేను మరిపింపచేస్తాను. ఆ చనుపాలు విడిచిన బిడ్డను చూడండి, తల్లి పాలు తాగిన బిడ్డలు విడిచిపెట్టరు. ఆ తల్లి దగ్గర ఇంకా తాగాలని అనిపిస్తే వాళ్ళకు తల్లి పాలను మరిపింపచేసే దేవుడు, అది దేవుని కార్యం. అది సటన్ వయసు రాగానే ఆ మనసు లేకుండా చేసేవాడు, పిల్లలకు మనసు లేకుండా చేసి వాళ్ళకు ఆహారం తిన్నట్టుగా, బలానికి ఇంకా మంచి పోషకాహారం తిన్నట్టుగా చేసేవాడు దేవుడే. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఆత్మ మాట్లాడుతున్నాడు. నీ బాధలు మరిపింపచేస్తాడు దేవుడు, నీ దుఃఖ దినాన్ని మరిపింపచేస్తాడు. మరలా గుర్తుకు వచ్చే ఆ నొప్పిని దేవుడు మరిపింపచేస్తాడు. ఈ రాత్రి నిన్ను దేవుడు మేలు చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా నువ్వు మర్చిపో, నువ్వు అనేక మందిలో అవమానపరచబడ్డావు, నిందించబడ్డావు, గాయపరచబడ్డావు. 10 మందిలో నువ్వు ఏలనానికి గురి అయ్యావు, నిన్ను గాయపరిచారు. ఆ గాయాలు అప్పుడప్పుడు గుర్తుకొచ్చి నిన్ను బాధ పెడతా ఉన్నాయి. అది మర్చిపో. నేను నీకు కొత్త జీవితం నేను ఇవ్వబోతున్నాను, కొత్త జీవితం నీ కొరకు రాసి పెట్టాను, కొత్త జీవితాన్ని రాసి పెట్టాను. అదే నీ జీవితంలో జరగబోతున్నాయి, అదే నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకెళ్ళబోతున్నాయి, నీకు అద్భుతంలోనికి తీసుకెళ్ళబోతున్నాయి. ఎంతమంది ఈరోజు ఆ ప్రవచనాన్ని నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరచండి ప్రభువా. మా కొరకు సిద్ధపరచబడిన రథాన్ని ప్రభువా తండ్రి మేము ఎక్కుటకు సిద్ధపడుతున్నాం. కథకాలంలో జరిగిన వాటన్నిటి మర్చిపోండి ప్రభువా, మమ్మల్ని మర్చిపోయినట్టు చేయండి ప్రభువా. మమ్మల్ని క్షమించండి, మన్నించండి. దుష్ట శక్తులు పారదోలి, అంధకార శక్తులు పారదోలి ఒక అద్భుత కార్యం నీ బిడ్డలకు చేయమని అడుగుతున్నాను తండ్రి. పాపపు కాడిని విరగొట్టండి, రోగం నుండి విడుదల దయచేయండి, యేసు నామములో స్వస్థపరచండి, ఆశీర్వాదం దయచేయండి, అద్భుతం దయచేయండి. అయ్యా వారి చేయి పై చేయిగా చేయండి ప్రభువా. ఇప్పుడే విడుదల దయచేయండి, అద్భుతం జరిగించండి, మహత్తరమైన కార్యం జరిగించండి, ఆశీర్వాదంతో నింపండి, దైవిక ప్రసన్నతో నింపండి, దైవిక విడుదలతో నింపండి, దైవిక మహిమతో నింపండి. యేసు నామములో అద్భుతం జరిగించండి. మీరే ముట్టుమని, తాకుమని, దీవించమని, అభిషేకించమని, కథకాలపు అనుభవాన్ని విడిచిపెట్టి నువ్వు ఇచ్చే నూతన జీవితాన్ని స్వీకరించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి.